దేవుడా, ఓ మంచి దేవుడా, తినడానికి తిండిచ్చావు, కట్టుకోవడానికి బట్టలిచ్చావు, కొత్త చీరలు అంటూ నన్ను పీక్కు తినే భార్యనిచ్చావు. ఎందుకు పనికిరాని ఎదవను నాకు కొడుకుగా పుట్టించావు. ఎందుకయ్యా ఇలా చేసావు? కనీసం ఈ తెలుగువారి కొత్త సంవత్సరం నుంచైనా వాడికి కొంచెం తెలివితేటలు వచ్చేలా చూడు స్వామి. ఏంటి, చీరల కోసం నిన్ను పీక్కొని తిన్నానా? ఏది, ఎప్పుడు కొనిచ్చారేంటి మీరు నాకు చీరలు? అయ్యో అయ్యో అయ్యో, మొన్నే కదే, మొన్న దసరాకే అన్ని చీరలు కొనిచ్చాను. మనకు పెళ్ళైన కొత్తలో ఎన్ని చీరలు కొనిచ్చారే మా వాళ్ళు. ఓ ఏడూర్ల అందగాడా, నువ్వు ఒక్క చీర కొనిచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. దసరా కొనిచ్చాడంట, దసరాకి. కాదు, ఇందాక ఏంటన్నావు? పెళ్లికి మీ వాళ్ళు చీర కొనిచ్చారా? కనీసం చెప్పుకోవడానికైనా సిగ్గుండాలి. చీ. అంటే మీ నాన్న కొనిచ్చాడు. మీ నాన్న అంటే ఎవరు? నాకి మామ అంటే నా కుటుంబమే. అంటే ఇప్పుడు నా కుటుంబం నుంచే కదా నీకు చీర వచ్చింది. నాన్నోయ్, హ్యాపీ న్యూ ఇయర్. ఒరే పనికి మాలినెదవా, హ్యాపీ న్యూ ఇయర్ కాదురా, ఉగాది శుభాకాంక్షలు అని చెప్పాలి. ఇది మన తెలుగు వారి నూతన సంవత్సరం రా, పనికి మాలిన ఎదవా. క్షమించండి తండ్రి గారు, క్షమించండి. నాన్నగారండి, కొత్త బట్టలు, పండగ వచ్చింది కదా. ఏంట్రా కొత్త బట్టలా? అసలు డబ్బు విలువ తెలుసారా మీకు? పండగకి కొత్త బట్టలు కావాలంట. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? అసలు ఆ రోజుల్లో మా నాన్నగారు. మహాప్రభు, ఆపేయండి బాబోయ్, ఆపేయండి. మీరు బట్టలు కొనివ్వకండి, డబ్బులు ఇవ్వకండి. మీ సోది మాటలు నేను వినలేను. అమ్మా, ఉగాది పచ్చడి చేసావా? ఆ పచ్చడి ఎదురు నా మొకాన కొడితే తినేసి నేను బయటికి వెళ్ళిపోతా. ఇంకెక్కడి ఉగాది పచ్చడిరా? మామిడికాయ లేదు, వేప పువ్వు తీసుకురాలేదు. ఇంకా ఏంటి, మామిడికాయ తేలేదా? ఏమైంది నాన్న, ఎందుకు తేలేదు? ఎందుకంటే ఏం చెప్తాం, వాడు ఒక్క మామిడికాయ 50 రూపాయలు చెప్పాడు, అందుకే తీసుకొని రాలేదు. నీలాంటి కకృతి మనిషిని నేను ఎక్కడా చూడలేదు నాయనా. ఏంట్రా? అదే నాన్న, అదే డబ్బు పొదుపు చేయడంలో మీలాంటి గొప్ప మనిషిని ఎక్కడ చూడలేదు అంటున్నా. పండుగ రోజు కూడా ఏంటండి ఈ పీనాసితనం? ఇది పీనాసితనం కాదే, పొదుపు. డబ్బులు కష్టపడి సంపాదిస్తే తెలుస్తుంది తల్లి కొడుక్కి. అబ్బో, అలానా? నాకు అదంతా తెలీదండి. నాకు ఉగాది పచ్చడి చేయడానికి మామిడికాయ కావాలి, అంతే. అమ్మా, నీకు నేనున్నానమ్మా. నీకోసం ఒక్క మామిడికాయ ఏంటి, ఈ ప్రపంచంలో ఉన్నది ఏదైనా తీసుకొస్తా. అవునా నాన్న? అయితే నాకు బంగారు నక్లీసు తీసుకొనిరా. ఏంటి, బంగారా? అలాగే అమ్మా. ఒక తులం బంగారు 50 రూపాయలు ఉంది కదా, ఒక 10 తులాలు తీసుకొస్తానులే, వేసుకో. నీ దరిద్రానికి తులం బంగారు 50 రూపాయలకు వచ్చినా నీ దగ్గర ఆ 50 రూపాయలు కూడా ఉండవురా. మీరు ఊరుకోండి. సరేరా, కనీసం మామిడికాయ అయినా తీసుకొస్తావు కదా. ఒట్టు. ఒట్టేసి ఒక మాట, వేయకుండా ఒక మాట చెప్పనమ్మా. వీడు చెప్పిన మాటే వినడు. ఈ మొగోడు ఒట్టేసి ఒక మాట, వేయకుండా ఒక మాట చెప్పడంట. కాదరా గుడ్డినా కొడక, ఇప్పుడు ఆ అద్దాలు పెట్టుకోవడం అవసరమా? అవసరమే. ఎండెట్లుందో చూడు, నీలాగా కోతిలా మారిపోతే. రే, మనుషులు వచ్చింది కూడా కోతి నుంచేరా, అది తెలుసుకో ముందు. అవునరా, అదే కరెక్టే. మేము మాత్రం మనుషులం అయిపోయాం, కానీ కొందరు ఉంటారు కోతినా బట్టలు అలాగే ఉండిపోతారు. ఒరేయ్, మనం వచ్చింది దొంగతనానికి, నువ్వేమో కొత్త పెళ్లి కొడుకు రెడీ అయినట్టు వచ్చావు. ఏ కుళ్ళుమూతనా కొడక, నీ బాధ ఏంట్రా? నీకు మామిడికాయలు కావాలి అంతే కదా, పదా. ఒరే గుడ్డినా కొడక, చెట్లు అటువైపు లేవు, ఇటువైపు ఉన్నాయి, రా. సారీ మామా, పద పద. ఏంటి మామ ఈ ఘోరం? మామిడికాయలు పచ్చగా ఉండాలి కదా, నల్లగా ఉన్నాయేంటి? నువ్వు ముందు ఆ అద్దాలు తీసి చూడరా, ఉర్ర కుక్క.
సారీ మామా సారీ. ఇదిగో మామా తీసుకో. ఒరే మామ, మామిడి పండ్లు భలే ఉన్నాయిరా, ఓ పండు తింటాన్రా. నీ అబ్బా అలాగే తింటే చేస్తావురా, ఉండు. ఒరే మామ, కాయలు మాత్రం భలే ఉన్నాయిరా. ఈ తోట ఎవరిదో కాని పిచ్చనా కొడుకులు ఎవ్వరు కాపలా కూడా లేరు. అయ్యో అన్నా, నన్ను క్షమించండి అన్న. ఈడే వద్దన్నా వినకుండా నన్ను దొంగతనానికి తీసుకొచ్చాడు. అన్నా వద్దన్నా, వదిలేయండి అన్నా. ఎవర్రా మావా, ఎవర్రా? ఎవరంటావేంట్రా, తోట ఓనర్ వచ్చాడు. అన్నా ఆ చేతిలో కత్తెందుకన్నా? అయ్య బాబోయ్, ఆ కారం ఎందుకన్నా? వద్దన్నా, నన్ను మాత్రం వదిలేయండి. కావాలంటే వీటిని ఏమైనా చేసుకోండి. ఒరే నాన్న, వద్దన్నా, ప్లీజ్ అన్నా, క్షమించండి అన్నా, తప్పైపోయిందన్నా. అన్నా మేమేమైనా మామిడికాయలమా కోసుకారం పెట్టడానికి? నీ కాళ్ళు పట్టుకుంటానన్నా, వదిలేయన్నా. ఇదేంటి ఎవరు లేరు? ఒరే మావా, ఒరే మావా, ఒరే నీ అబ్బా, ఎవ్వరు లేరు కదరా, ఎందుకు అంతలా నవ్వుతున్నావు? ఎవ్వరు లేరు మామా, ఊరికే కామెడీ చేసే. కామెడీ. ఒరే పాపిష్టోడా. సరే సర్లే పద. ఇదిగో అమ్మా మామిడికాయలు. ఎక్కడి నుంచి తెచ్చావురా ఇన్ని మామిడికాయలు? అదే అమ్మా, మన ఊరి చివర ఉంది కదా. ఆ, మీ మాస్టర్ దగ్గర ఆ తోట, అక్కడి నుంచి తీసుకొచ్చారా? ఆ, అదే నాన్న, మా మాస్టర్ తోటలో నుంచే తీసుకొచ్చాము. ఒరేయ్, కొంపతీసి దొంగతనం చేసి తీసుకొచ్చారా? లేదమ్మా, మాస్టర్ దగ్గరికి వెళ్ళి నాకు మామిడికాయలు కావాలి అని అంటే తీసుకోరా అని అన్నాడు. అప్పుడు నేను ఏమన్నానో తెలుసా? నాకు ఫ్రీగా వద్దు మాస్టర్, మా అమ్మ నాన్న నన్ను అలా పెంచలేదు, మీ దగ్గర ఏదైనా పని చేసి అప్పుడు తీసుకెళ్తాను మాస్టర్ అని చెప్పానమ్మా. రాఖీగాడు నేను కలిసి ఇంతవరకు పని చేసి ఈ మామిడికాయలు తీసుకొచ్చామమ్మా, దొంగతనం మాత్రం చేయలేదు. ఏంటి పని చేసావా? ఒరే నీ అబ్బా, నోరు మూసుకోరా. అవును అని చెప్పు, లేదంటే ఇద్దరిని చంపేస్తారు. అవునంటీ, నిజమే, పని చేసి తీసుకొచ్చాం. నాకెక్కడో తేడా కొడుతుంది. మీరు ఊరుకోండి, మీకు అన్ని అనుమానాలే. పదండ్రా, మీకు ఉగాది పచ్చడి చేసి పెడతాను. A few minutes later. సుబ్బారావు గారు, ఆ, రండి మాస్టర్ గారు, ఉగాది పచ్చడి తీసుకోండి. మామిడికాయలు చాలా బాగా ఉన్నాయండి. ఎందుకు బాగో, ఫ్రీగా దొంగతనం చేశారు కదా, అన్ని బాగానే ఉంటాయి. దొంగతనం చేయడం ఏంటండి? మీ దగ్గర పని చేసి తీసుకొచ్చారు కదా, అయినా మీరేం మాస్టర్ అండి? మీ స్టూడెంట్స్ కి ఫ్రీగా కూడా ఇవ్వలేరా మామిడికాయలు? నన్ను అడిగింటే అలాగే ఫ్రీగా ఇచ్చేవాణ్ణి, కానీ నన్ను ఎవ్వడూ అడగలేదు. ఏంటి పని చేసి తీసుకొచ్చారా? అంత లేదమ్మా, నీ సుపుత్రుడు వాడి ఫ్రెండ్ రాఖీగాడు ఇద్దరు కలిసి నా తోటలో దొంగతనం చేసుకొచ్చారు. మర్యాదగా నా డబ్బులు నాకు ఇచ్చేయండి, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. రేయ్, ఏంట్రా ఆయన చెప్పేది, నిజమా? అంటే నాన్న, అది నిజమే. ఇదిగోండి మాస్టర్, తీసుకోండి. నాన్న, అమ్మా వద్దే, ఈరోజు పండగ, పిల్లల్ని కొట్టడం మహాపాపం. నిన్ను కొడితే పాపం రాదురా, పుణ్యం వస్తది. అమ్మా నాన్న వద్దు, అమ్మా నాన్న, అమ్మా. హాయ్ ఫన్మోజీ ప్రేక్షకులందరికీ
ఉగాది శుభాకాంక్షలు. ఈ తెలుగువారి కొత్త సంవత్సరంలో మీరు అనుకున్న ప్రతి పని నెరవేరాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఉన్నాను.